సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. నేను ప్రయత్నం నుంచి 10 రోజుల పాటు పరమపద ఉత్సవాలు, అదేవిధంగా తదుపరి 30 నుంచి 10 రోజుల పాటు రామపద ఉత్సవాలు సోమవారం దేవస్వామంలో సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఇందులో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి మనకు మన రాష్ట్రం నుంచి చాలా ప్రాంతాల్లో ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నందుకు వేలాది మంది భక్తులు సందర్శించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా మన అన్ని శాఖల అధికారులతో సింహాచలం ఇదే దాంట్లో అదే ఈఓ గారు ఇన్వైట్ చేసినప్పుడు నాకు సింహాచలం వ్యవస్థలు వచ్చింది. అప్పుడు నేను ట్రైనింగ్లో ఉన్నాను. ఈ సంవత్సరం ఫస్ట్ పోస్టింగ్లో ఈ జిల్లాకి రావడం, మరి రంగనాథ స్వామి గారికి నేను ఈ కోఆర్డినేషన్ కాబట్టి మీటింగ్ అనేది చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో అందులో భాగంగా ఈ సెకండ్ ఏదైతే ఇవాళ మీటింగ్ 10th గురించి ఏదైనా అనుకున్నారు, ఇలాంటి 4 గంటలకి స్వామివారి నగర్ గురించి ఇది కంపెనీలో తీసుకొచ్చారు. 4:30 లోపలే ఎలా బాగా కంప్లీట్ చేసి మెయిన్ ప్రోగ్రామ్ 10 సందర్శన అంటే భక్తులందరూ కూడా విజిట్ చేయవలసినట్టుగా నెక్స్ట్ అనేది ప్రపోజల్ అనేది పెట్టారు. సో దాంట్లో భాగంగా ఎలాంటి సెక్యూరిటీ పరంగా కానీ హెల్త్ అండ్ శానిటేషన్ అన్ని డిపార్ట్మెంట్స్కి కోఆర్డినేషన్ పిలుస్తూ ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఫాలో చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మాత్రం ఇప్పుడు రైల్వే ట్రాక్ రిపేరింగ్ మేడం డైరెక్ట్గా మన టెంపుల్ ఎదురుగా ఉంటుంది కాబట్టి ఈసారి చిక్కనపాత వైపు నుంచి అది కూడా తీసుకోవాలని ప్రపోజల్ పెట్టారు మేడం. అందరూ వచ్చేసి అక్కడ టెంపుల్ యొక్క కళ్యాణ మండపం ఉంది మేడం, అక్కడ పార్క్ చేసుకుని లోపలికి వచ్చేట్టుగా వీఐపీలు కూడా అసౌకర్యం కలగకుండా చేయడాన్ని ప్రపోజల్ పెట్టడం జరిగింది మేడం. అదేవిధంగా కంటిన్యూగా 24 hours ఓపీ ఏర్పాటు చేశాం మేడం. టెంపుల్ ఎదురుగానే ఓపీ ఎవ్రీ ఇయర్ కూడా అక్కడ ఓపీ ఏర్పాటు చేయడం జరిగింది టెంపుల్ వారు. కాబట్టి అక్కడ ఓపీ ఏర్పాటు చేసి నిరంతరంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నేను చూసుకుంటాను సార్. అందుకని మేము ఆలోచన చేసాము. దాంట్లో అది బెటర్గా ఉంటే మీరు ఆలోచించి తీసుకొచ్చి వస్తున్నాం సార్. ఒకసారి సైట్ సీయింగ్కి వస్తే అందరూ ఇన్స్పెక్ట్ చేసి నిర్ణయం తీసుకున్నాం సార్. ఇప్పుడు ఏమవుతుందంటే రాజగోపురం నుండి మొత్తం దర్శనానికి వస్తున్నారు. ప్రజెంట్ విఐపీస్ ఎవరైనా వస్తే యాంటీ గేట్ నుంచి తీసుకొస్తున్నారు సార్. ఇప్పుడు విఐపీస్ రావాలంటే ఆ పక్క నుంచి వాహనాలు మూమెంట్ సార్. అందుకని మేమేమనుకుంటున్నాం అంటే ఈ ఫ్రీ దర్శనం ఆ పక్క నుంచి కళ్యాణ మండపం దగ్గర నుంచి పడమర గోపురంలో నుంచి తీసుకొచ్చి ఉత్తర ద్వారం నుంచి పంపిస్తానికి ఆలోచిస్తున్నాము. ఈ ముందు పక్క నుంచి 50 రూపీస్ 100 రూపీస్ 200 రూపీస్ టికెట్లు ఆ క్యూ లైన్ పంపిస్తా. ఆ మధ్యలో విఐపీస్కి ఒక డైరెక్ట్ పెట్టి రథం దగ్గర నుంచి విఐపీని తీసుకొస్తానికి బాగుంటుందని ఆలోచిస్తున్నాము. దాన్ని మీరు కూడా పరిశీలించి దాని మీద నిర్ణయం తీసుకోవాల్సింది కోరుతున్నాను సార్. ఎక్కువ అన్ని డైవర్ట్ చేసుకుంటాం కదా, కన్నా డైవర్ట్ చేసుకోవాలి. మా టోటల్ 60 hours ఇస్తారండి. ఈ 100% 60 అడిగాం కానీ అవసరం లేదండి. మా ఉన్నాయి అవి మెయింటెనెన్స్ చేస్తానికి మాకు స్టాఫ్ని అలర్ట్ చేయండి సార్. 9వ తారీఖు నుంచి 10 ఈవినింగ్ వరకు టెంపుల్లో కూడా ఎప్పటికప్పుడు చెత్త ఎండిపోయేటట్టుగా ఏర్పాటు చేయండి సార్. సెంటిమెంటల్ పెద్దవాళ్ళతో చేసినప్పుడు వాళ్ళకి సపరేట్గా వీలైన వాళ్ళని 60-70 ఏళ్ళు వస్తున్న వాళ్ళకి కూడా ఆలోచన చేస్తున్నాము. సెంటిమెంటల్ వచ్చినప్పుడు కూడా దాంట్లో పరిగణన తీసుకుని వాటిని కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగే మా సార్ చెప్పినట్టు
మజ్జిగ కాకుండా తర్వాత పాలు అలాంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకునేదానికి ఆలోచన చేస్తున్నాం. వీటన్నిటికీ కూడా కోఆర్డినేటర్గా మీరందరూ మాకు ఇచ్చేసారు కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క ఏకాదశి సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి జరగదని ఆ దైవాన్ని వేడుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చే సందర్భంగా ధన్యవాదాలు దాన్ని శ్రీ రంగనాథ భక్తుల ద్వారా నేను నా మిత్రులను కలిసి విశాలపడుతున్నాం. ఆ ప్లేస్ బాగుస్తున్నారని సూచాయిగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దయచేసి యథాప్రకారం ఈ మండపంలోనే ప్రసాదాలు పెడితే వచ్చే భక్తులు వెళ్తారు కాబట్టి బయటికి ఏడు నుంచి ప్రసాదం తీసుకున్నంత రావడం చెప్పి నా కోరిక. బయట పెడితే దాన్ని ప్రసాదం కింద పెద్ద తీసుకోవడం దాన్ని అన్నింటి మనసులో పెట్టుకుని ఇదే మండపం ప్రసాదం పెట్టవలసిన ఈ మేనవాసు కోరుతున్నాను. మేము దేవాలయ శాఖ తరఫున గత సంవత్సరం కంటే ఎక్కువగా ఈఓ గారు కూడా సీనియర్ ఆఫీసర్ అన్ని ఏర్పాట్లు మేము దేవాలయ శాఖ తరఫున చేసేందుకు ఆల్రెడీ పనులు కూడా ఒక నెల నుంచే స్టార్ట్ చేశారు. ఇది కాకుండా ముఖ్యంగా మన నెల్లూరు నగర నియోజకవర్గం గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు మన మంత్రివర్గంలో ఉన్నారు. వారి నియోజకవర్గం ఇది. అదేవిధంగా నెల్లూరు ఉన్నటువంటి ఇంకొక ఆత్మకూరు ఎమ్మెల్యే గారు మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులుగా దేవాలయానికి దగ్గరలోనే వారి నివాసం ఉంది. అందువల్ల వాళ్ళిద్దరూ ఇంకా సహాయ సహకారాలతో ఈసారి వైకుంఠ ఏకాదశి భక్తులకి అన్ని సౌకర్యాలు మేము దేవాదాయ శాఖ తరఫున దగ్గర నుండి చూసుకొని ప్రతి ఒక్కరూ శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడికి చేసినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం మన రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర. ఎందుకంటే 10వ తారీఖున మనకి వైకుంఠ ఏకాదశి ఉంది. సో దానికి సంబంధించి వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు వాళ్ళ స్టాఫ్ కానీ ఎలాంటి ఏర్పాట్లు మనం చేస్తే ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజు అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని హ్యాపీగా మనశ్శాంతిగా వెళ్ళాలని ఇలాంటి ఏర్పాట్లు అనేవి జరగడం ఈ మీటింగ్ ఒక మెయిన్ ఉద్దేశం. మీరు చూసే ఉంటుంటారు స్టార్టింగ్ నుంచి మన చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ టెంపుల్ ఈఓ గారు కానీ కమిషనర్ గారు కానీ అండ్ వీ ఆల్సో హ్యావ్ పోలీస్ ట్రాఫిక్ అన్ని శాఖల నుంచి కూడా మనుషులు రావడం జరిగింది. అండ్ మెయిన్గా ఈ మీటింగ్ ఒక ఉద్దేశం ఏంటంటే గత కాలంలో ఏదైతే జరిగాయో ప్రతి ఇయర్ ఏదైతే జరుగుతుందో అందులో ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి ఈసారి జరగకుండా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్. మన మీడియా మిత్రుల నుంచి కూడా ఏదైతే ఇష్యూస్ అనేది రేస్ చేశారో జర్నలిస్ట్ వెహికల్స్ అది కూడా ఇప్పుడు పరిగణనలోకి తీసుకోవాలని ఐఎమ్ సజెస్టింగ్ ది కరెక్ట్ కన్సర్న్ ఆఫీషియల్స్. డెఫినెట్గా నేను 9th కూడా ఒక్కసారి వచ్చి సందర్శిస్తాను ఈ ప్రాంతాన్ని. మీకు ఏది కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం. అండ్ దెన్ శానిటేషన్ స్టాఫ్ గురించి కూడా చెప్పారు దట్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఆల్ త్రూ ద డే. నేను స్వయంగా ఏడీసీ గారితో మాట్లాడి ఈసారి మాత్రం శానిటేషన్ స్టాఫ్ 24 hours ఆ 9th and 10th కంప్లీట్గా ఉండేలాగా అదే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ పోలీస్ వాళ్ళు కూడా కొంచెం ట్రాఫిక్ అండ్ పోలీస్ వాళ్ళు కూడా కొంచెం ఎంపతిగా బిహేవ్ చేస్తూ మన ఎవరైతే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంచెం ఎంపతిగా ఏంటంటే ఆ రోజు మనకి ప్రెషర్స్ ఉంటే టెన్షన్స్ ఉంటాయి, బట్ వాళ్ళ యొక్క ఏంటంటే స్వామివారిని చూసుకోవాలి, అది ఎంతో ఇంపార్టెంట్ అయిన డే అని వాళ్ళలో ఉంది కాబట్టి అది కూడా వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్. సో ప్రత్యేక దర్శనానికి 50 rupees, దెన్ ప్రత్యేక దర్శనం ఆ రోజు వైకుంఠ ఏకాదశికి 200 rupees ఫర్ 1 day. అండ్ టైమింగ్స్ అనేది మార్నింగ్ 4:30 నుంచి రాత్రి 10 o'clock వరకు ఫెసిలిటేట్ చేస్తున్నారు అందరికీ. అండ్ హోప్ఫుల్లీ ఈసారి ఏ ఇష్యూస్ లేకుండా అండ్ ఇంకా మంచిగా లాస్ట్ టైం కంటే బెటర్గా ఎవ్రీ ఇయర్ మన నెల్లూరు జిల్లాకి ఎంతో ఇంపార్టెంట్ అయిన టెంపుల్. అండ్ నాది కూడా ఇవాళే ఫస్ట్ విజిట్. నేను 2 months అయిన జాయిన్ అయ్యి అయినా సరే ఫస్ట్ విజిట్. ఇట్స్ వెరీ ఫేమస్. నాకు మా ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్న ఫ్రెండ్స్ చెప్తారు ఇప్పుడు టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ గురించి. సో అందులో భాగంగా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఎంత సక్సెస్ఫుల్గా జరిగినందుకు అన్ని శాఖల నుంచి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఆల్సో మీడియా మిత్రులు కూడా ఎంత పేషెన్స్గా ఉండి అన్ని కూడా సజెషన్స్ కూడా మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ హోప్ఫుల్లీ 10th అనేది రంగనాథ స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, అందరూ చల్లగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.